వేల గొంతులు లక్ష డప్పులు ఫిబ్రవరి 7న జరగబోయే సాంస్కృతిక మహాప్రదర్శనకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణన్న గారికి, అదేవిధంగా విద్యార్థి సమన్వయకర్తలు అలిగంటి శరత్ అన్న గారికి, మరి సర్వేలన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ఉద్యాభివందనాలు తెలియజేస్తాను. మరి నా పేరు అనిల్ కుమార్, పిహెచ్డి స్కాలర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, టీఆర్ఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ, కరీంనగర్ జిల్లా. ఎంఆర్పిఎస్కి నాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2009 నుంచి, అంటే 2009లో నేను టీఆర్ఎస్పీ మండల ప్రెసిడెంట్ కరీంనగర్గా ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. అదేవిధంగా 2009 తర్వాత నవంబర్ 4 అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇందిరా పార్క్లో ఏర్పాటు చేసినటువంటి సభలో పోలీసులు కొంత అన్న పట్ల దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చేసినప్పుడు, అప్పుడు నేను టీఆర్ఎస్పీలో మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా లోకల్లో అన్నగారు అరెస్టర్కు నిరసన కార్యక్రమం చేసి నా మీద కేసు నమోదు కూడా అయినప్పుడు నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది. అన్నగారు కూడా పరామర్శించడం జరిగింది. ఇప్పటిది కాదు, నాకు ఎంఆర్పిఎస్ అనుబంధం. నేను చిన్న వయసు నుంచే, నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచే అన్నగారి ప్రసంగాలు కానీ అన్నగారి సమావేశాలకు కానీ అటెండ్ అవ్వకుండా నేను పెరిగినటువంటి సందర్భం. సో దానివల్ల నాకు ఉన్నటువంటి అనుబంధంతో నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా మరి 2016లో 17లో అనుకుంటా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మరి కొమ్ము శేఖర్, నేను, మా పబ్లిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా చాలామందికి చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. అయితే నేను ప్రధానంగా వినిపించేది చెప్పేది ఏంటిది అని అంటే ఒకటి డిమాండ్. నాతోటి మొన్న ఒక సోదరుడు కలిసి, అన్న మరే మనం అందరం కలిసి ఉంటే తప్పేందన్న, ఎందుకు మనకి కేటగిరైజేషన్ అని చెప్పేసి అడుగున్నాను. సరే తమ్మి, కలిసి ఉంటే బాగానే ఉంటుంది, కానీ నేను నీకు ఒక చిన్న విషయం చెప్తాను, దానికి నాకు ఆన్సర్ ఇవ్వను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకడు పెద్దోడు, ఇంకొకడు చిన్నోడు. పెద్దోనికి 4 పిల్లలు ఉంటే చిన్నోనికి 2 పిల్లలు ఉన్నాయి. మరి పెద్దోనికి 4 పిల్లలు, చిన్నోనికి 2 పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఒక హోటల్కో సంథింగ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు, మరి తినడానికి పోయినప్పుడు ఎగ్జాంపుల్, పెద్దోనికి 4 పిల్లలు కాబట్టి ఎక్కువ వాటర్ రావాలి, చిన్నోనికి 2 పిల్లలు కాబట్టి తక్కువ వాటర్ రావాలి. అంటే అదేందన్న, 2 అన్నదమ్ములు కదా, చెరిసగం పంచుకోవచ్చు. మరి చెరిసగం పంచుకోవాలని అనుకున్నప్పుడు పెద్దోని కుటుంబం పెద్దది, చిన్నోని కుటుంబం చిన్నది, సమానంగా ఎట్లా పంచుకుంటారు? పెద్దోడు స్టార్టింగ్ నుంచి తల్లిదండ్రులకు ఎంతో కొంత, అంటే ఉమ్మడి ఫ్యామిలీలలో చెప్తున్నా, పెద్దోడు ఫ్యామిలీకి మన తల్లిదండ్రులకి స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం, అప్పటికి తనకి చదువు అందది కాబట్టి చదువుకు దూరంగా ఉండడం, కొంత ఆర్థికంగా చితికిపోయి ఉంటాడు కాబట్టి పెద్దోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెద్దోని వాటా పెద్దోనికి ఉండాలి, చిన్నోని వాటా చిన్నోనికి ఉండాలి, ఇదే కేటగిరైజేషన్ అని చెప్పేసి నేను అన్నా. అవునన్నా, కరెక్టే కదా అని చెప్పేసాను. అంటే ఇక్కడ కేటగిరైజేషన్ అనేది ఎవరికో ఒక వర్గానికి కానీ ఎవరికో ఒక దానికి కానీ వ్యతిరేకం అనేది కాదు. కేటగిరైజేషన్ అనేది సామాజిక న్యాయం. నిజానికి మన దాంట్లో ఎస్సీ కేటగిరైజేషన్ అనే దాంట్లో ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు, ఎవరు ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు, ఎవరు ఎక్కువ ఆర్థిక లాభాలను దోపిడీ చేస్తున్నారు, దీన్ని బట్టి కేటగిరైజేషన్ చేసుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకొని సామాజిక న్యాయంగా ఉందామన్నదే కేటగిరైజేషన్. దీని గురించి కొట్లాడేటువంటి వ్యవస్థ ఉంది, కానీ కేటగిరైజేషన్ అనేది ఏ వర్గానికో ఎవరికో వ్యతిరేకం కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క ప్రధానమైన సూచన ఏంటిది అని అంటే, దయచేసి విద్యార్థి సంఘాలు అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. కేటగిరైజేషన్ అయిన తర్వాత మాత్రమే గ్రూప్స్ రిజల్ట్స్ను అనౌన్స్ చేయాలి. గ్రూప్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని రిక్రూట్మెంట్ చేయాలి. దీని మీద మరి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక ప్రోగ్రాం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పటికే నష్టపోయినాం, దశాబ్దాల కాలం నుంచి నష్టపోయినాం. ఇప్పటికీ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, 3 అయిపోయింది, చాలా నోటిఫికేషన్లు వచ్చే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికి కూడా మరి దాని మీద కేటగిరైజేషన్ అని చెప్పేసి అసెంబ్లీలో మొత్తం నేను చింపేస్తా కరిచేస్తా అన్నాడు. రాత్రే నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ చేసేస్తా అన్నాడు. కాకపోతే దాని మీద మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి మరి అక్కడ మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఇక్కడనేమో కొప్పుల రాజు ఉన్నాడు, మరి మీ అందరి గురించి నా సీటు ఓడగొట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతుందట. ఇది సరైనటువంటి విషయం కాదు. ఏదో ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ ఒత్తిడికి లోనై ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తా ఉన్నా. నా యొక్క ప్రధానమైనటువంటి, దయచేసి అన్నగారు మీరు కూడా ఒకసారి గౌరవంగా ఏంది అని అంటే, ఇన్ని నోటిఫికేషన్లు వచ్చిపోతా ఉన్నాయి, చాలామంది విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే,
కేటగిరైజేషన్ అయిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇవ్వాలి, తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రోగ్రామ్కి నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, మా సంఘం తరఫున కూడా మద్దతు ఇస్తానని చెప్పేసి పూర్తి మద్దతు తెలుపుతూ నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను.